ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు, పర్యావరణవేత్త, మాజీ న్యాయమూర్తులు వాళ్ళతో కలిసి పర్యావరణ పోరాటాలు చేసినటువంటి బొలిశెట్టి సత్యనారాయణ, ఆ పైన జనసేనలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయి హోదాలో పనిచేశారు. అయితే తనకి పర్యావరణ కార్యక్రమాలే ముఖ్యమంటూ ఈ మధ్యన పార్టీని వీడి పర్యావరణానికి సంబంధించిన అంశాలు, ఎందుకంటే అంతకుముందు అమరావతి ఏరియాది ఇష్యూ కావచ్చు, కొల్లేరు ఇష్యూస్ కావచ్చు, ఆయన కోర్టుల్లో ప్రభుత్వం మీద కేసులు వేసున్నారు. అది ఈ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇద్దరి మధ్యన కూటమిలో విభేదాలు రాకుండా ఉండటం కోసం తాను బయటికి వెళ్తున్నానని ప్రకటించడం, ప్రకటించిన వ్యక్తి బొలిశెట్టి సత్యనారాయణ. ఇప్పుడు ఆ బొలిశెట్టి సత్యనారాయణ తీవ్ర స్వరం పెంచారు. ఏదైతే జల్ బిరాదరి జాతీయ కన్వీనర్ అయినటువంటి బొలిశెట్టి సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత పరిపాలనా తీరు మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుత పారిశ్రామిక వృద్ధి నమూనా పర్యావరణ ఆత్మహత్యకు దారితీసేలా ఉందని ధ్వజమెత్తారు. పర్యావరణ అనుమతులు, ఈసీ నిబంధనల ఉల్లంఘన మరియు ప్రభుత్వ సంస్థల నిర్వీర్యం మీద ప్రభుత్వ యంత్రాంగంలోని ఏ ఓపెన్ ఫోరంలోనైనా చర్చకు సిద్ధమన్నారు. కార్పొరేట్ శక్తుల స్వల్పకాలిక లాభాల కోసం ప్రకృతి సంపదను ధ్వంసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. నీటి వనరులను చెరువులు కబ్జా చేసి నీటి వనరులు ముఖ్యంగా చెరువుల్ని పూర్తి చేసినటువంటి ప్రైవేట్ లేఅవుట్లుగా మార్చడాన్ని తప్పుబట్టారు. వర్షాలకు ఆధారమైనటువంటి కొండలను నేలమట్టం చేసి మట్టి గ్రావెల్ని అమ్ముకోవడం గ్రోత్ కాదంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ పేరుతోనో లేదా వేరే కారణాలు చూపించి అనుమతులు లేకుండా అడవుల్లో భారీ పరిశ్రమలు నెలకొల్పుతూ గో గ్రీన్ అని బోర్డులు పెట్టడం మీద మండిపడ్డారు. అడవుల నరికివేత మీద, అలాగే సాక్షాత్తు మంత్రులే కాలుష్యకారక పరిశ్రమలను యజమానులుగా ఉన్నప్పుడు కాలుష్య నియంత్రణ మండలి కేవలం రబ్బర్ స్టాంపులా మారుతోందని వ్యాఖ్యానించారు. భారీ వ్యయంతో కూడిన నేటి రాజకీయాల్లో పర్యావరణ పరిరక్షణ కార్పొరేట్ శక్తులకి బలవుతోందని ధ్వజమెత్తారు. పర్యావరణంతో పాటు చారిత్రాత్మక విద్యా వైద్య సంస్థలను ప్రైవేట్ శక్తుల కోసం ఎలా బలిస్తున్నారో అంటూ ఆయన ఎత్తి చూపించారు. ప్రైవేట్ వర్సిటీల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం వంటి సంస్థల్ని బలహీనపరచడం, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రయోజనం కోసం కేజీహెచ్ వంటి పేదల ఆసుపత్రులు నిర్లక్ష్యం చేయడం మన కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవాలన్నారు. నిజాలు మాట్లాడినందుకు తన మీద అభివృద్ధి నిరోధకుడనే ముద్ర వేసినా పర్వాలేదని, ఆ ముద్రతోనే పోరాడతానని తేల్చి చెప్పారు. వాస్తవాన్ని బయటపెట్టడంలో మీడియా విఫలమవుతోందంటూ మీడియాను కూడా తప్పుపట్టారు. రాజధాని మరియు పారిశ్రామిక ప్రాంతాల్లో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలను సాక్ష్యాధారాలతో నిరూపించడానికి నేను సిద్ధం. మనుగడనిచ్చే ప్రకృతి వైపు నిలబడతారో లేక మృత్యునిచ్చే వికాసం వైపు చేరతారో ప్రజలే తేల్చుకోవాలని ధ్వజమెత్తారు, స్పష్టం చేశారు. ఈ క్రమంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ MOEFCC ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ వ్యవస్థాగత లోపాల మీద తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. నమస్తే అండి. పర్యావరణం గురించి ఎవరైనా మాట్లాడితే వారిని అభివృద్ధి నిరోధకులుగా ముద్ర వేయడం అనేది గత కొద్ది సంవత్సరాలుగా, అంటే గత 10-15 సంవత్సరాలుగా సాగుతుంది. అంతకుముందు కూడా సాగింది. అయితే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే పర్యావరణ ప్రభావ అంచనా, అలాగే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ పర్యావరణ అనుమతులు, ఈ రెండు పాటిస్తే కాలుష్యం లేకుండా మంచి పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ఇబ్బందులు ఉండవు. కానీ జరుగుతున్నది ఏంటంటే ఈ రెండు తూతు మంత్రంగా చేస్తున్నారు. ఉదాహరణ చెప్పుకుంటే రాయలసీమ ఆల్కలేస్ అని ఒక ఫ్యాక్టరీ తుంగభద్ర నుంచి మంచి నీరు తీసుకొని తుంగభద్రలోకి విషాన్ని వదులుతుంది. దాని గురించి ఎంతమందికి చెప్పినా, ఎన్ని ఎంక్వైరీలు చెప్పినా అసలు ఎంక్వైరీ కమిషన్ కూడా అక్కడికి వెళ్తూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా దాని దగ్గరికి చూడదు. అలాగే ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ వదులుతున్న కాలుష్యం గురించి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే అక్కడ దౌర్జన్యం జరుగుతుంది. దరిదాపులకు వెళ్ళడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అనుమతి లేదు. నన్ను డాక్టర్ రాజేంద్ర సింగ్ గారిని నిర్బంధించారు చెప్తున్నాను. అటు కర్నూలులో కానీ, ఇటు రాయలసీమ పేపర్ మిల్స్లో కానీ. అయితే జరుగుతున్నది ఏంటంటే పర్యావరణ ప్రభావం అంచనా, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రెండు కూడా గుట్టు చప్పుడు కాకుండా ఇచ్చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకుని అనుమతులు ఇచ్చేస్తున్నారు. వీళ్ళు అనుమతులు పాటించకుండా, షరతులు పాటించకుండా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఎలా ఉంటుందంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. అమరావతి ప్రాజెక్ట్కి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లో కండిషన్ ఏంటంటే నది నుంచి 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు ఏం కట్టకూడదు. కానీ మీరు ఇప్పుడు అమరావతి ప్లాన్ చూస్తే నది లోపల కూడా కన్స్ట్రక్షన్ ఉంటుంది. కానీ వాళ్ళు ఎన్జిటీకి ఏమి ఇస్తారంటే అసలు అటువంటిది మేము చేయడం లేదు, నదిని జాగ్రత్తగా చూసుకుంటున్నాం, అసలు అక్కడ బయోడైవర్సిటీకి లోపం రాదు అంటారు. ఇది ఎవరితో తప్పు అంటే ఏం చేయాలి? ఇప్పుడు చెరువుల్ని కప్పేస్తున్నారు,
విశాఖపట్నంలో ఇదివరకు 100కు పైన చెరువులు ఉండేవి, మాయమైపోయినాయి. ఈ మధ్యనే నేను అక్కడ రాజానగరంలో ఒక చెరువు గురించి ప్రత్యక్షంగా వెళ్ళి చూసి వచ్చి, అలాగే పెందుర్తిలో చెరువు గురించి వెళ్ళి చూసి వచ్చి, అలాగే చిల్లపేట చెరువు ఇక్కడ ట్యాంకు భీముల దగ్గర చూసి వచ్చి, అలాగే మన చోడవరంలో ఉన్న పెద్ద చెరువు గురించి, ఇవన్నీ కబ్జాలు జరుగుతున్నాయి, ఎవరు పట్టించుకోరు. ఏమంటే రాజకీయ నాయకులు అండదండలు వాళ్ళకుంటారు. కొండలు ఎక్కడ కనబడినా కొట్టేసి పిండి చేసేస్తున్నారు. కొండలనేమో హైటెక్ సిటీలకు ఇచ్చేస్తారు, ఐటీ సిటీలకు ఇచ్చేస్తారు, సెలూన్లకు ఇచ్చేస్తారు, స్పాలకు ఇచ్చేస్తారు. అసలు ఆ కొండలు అనేవి దేనికి ఉన్నాయి? ఆ కొండలు లేకపోతే మన పరిస్థితి ఏమవుతుంది, మన భవిష్యత్తు ఏమవుతుంది? ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నది వీళ్ళు ఇష్టం వచ్చినట్టు విలాసవంతమైన భవనాలు కట్టుకోవడానికి, లేకపోతే వీటికి కాదు కదా. పర్యావరణంలో అది భాగం, పర్యావరణ వ్యవస్థలో అది భాగం. ఇంకపోతే అక్రమ ఇసుక చేసేవాళ్ళు, అక్రమ సారా నిల్వ చేసేవాళ్ళు, అక్రమ సారా వ్యాపారం చేసేవాళ్ళు, అక్రమ మైనింగ్ చేసేవాళ్ళు, వీళ్ళు మాత్రమే రాజకీయ నాయకులు, లేకపోతే రాజకీయ నాయకులకి సపోర్ట్లు. కాబట్టి వాళ్ళు అక్కడ అక్రమాలు చేస్తుంటారు, ఆ డబ్బు తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టుబడి పెడుతుంటారు, అధికారులు కొనేస్తుంటారు, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే తంతారు. ఇది ఇప్పుడు జరుగుతుంది. సో ఇప్పుడు కేజీహెచ్ ఒక ఎగ్జాంపుల్, నేను వైజాగ్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. కేజీహెచ్ని నిర్వీర్యం చేసి, కేజీహెచ్ చుట్టూ మనకి కుక్క కన్సులు పెట్టినట్టు కేజీహెచ్ చుట్టూ చిన్న 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 నర్సింగ్ హోమ్, అంత విపరీతమైన వ్యాపారం. కానీ కేజీహెచ్ మాత్రం నష్టాల్లో ఉంది. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ బయట పెట్టుకున్న చిన్న చిన్న కార్ షెడ్లో పెట్టుకున్నవన్నీ పెద్ద పెద్ద యూనివర్సిటీలు అయిపోయినాయి. ఆంధ్ర యూనివర్సిటీ మాత్రం ఇప్పుడు అడుగుతుంది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డబ్బులు పైకి వెళ్ళిపోతున్నాయని వార్తలు వచ్చినా దాన్ని ఖండించడం వైస్ ఛాన్సలర్ ఖండించరు. దాదాపు 150 చెప్పున 300 కోట్లు ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఒకటి ఇచ్చేశారని చెప్పి చెప్తున్నారు. పైకి ఎవరు చెప్పు, ఏమనంటే ఇచ్చారో తెలియదు, ఇవ్వలేదో తెలియదు, ఎందుకు ట్రాన్స్పరెంట్గా ఉండరు? అలాగే అటవీ శాఖ అనుమతులు లేకుండా విజయనగరంలో ఇండస్ట్రీ వచ్చేస్తుందని ఆ పేపర్ చూస్తే 683 ఎకరాలు అడవి కనబడుతుంది. కానీ ఇప్పటి వరకు దాని గురించి ఎక్కడ ఇది రాదు. కానీ మన మంత్రి గారు వచ్చి క్యాబినెట్ నిర్ణయం తీసేసుకున్నాం, ఇక్కడ పరిశ్రమ వచ్చేస్తుందని చెప్తారు. కానీ నోటిఫికేషన్ ఇవ్వరు. ఎందుకంటే నోటిఫికేషన్ ఇస్తే ఎవరైనా కోర్టుకు వెళ్తారు కదా. అలాగే అడవుల్లో ఏదైనా అడవి ప్రాంతంలో రిజర్వ్డ్ ఫారెస్ట్లో ఏదైనా ఇండస్ట్రీ పెడుతున్నప్పుడు క్లియరెన్స్లు తీసుకోవాలంటే మీరు కళ్ళు మూసుకొని అంటారు మా ముఖ్యమంత్రి గారు. అంటే ఇలా కళ్ళు మూసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే రేపు పొద్దున్న వేరే వాళ్ళు ఎవరైనా కోర్టుకు వెళ్ళి దాన్ని ఆపేస్తారు. ఎందుకు అనుమతులు తీసుకొని మీరు ఎందుకు స్టార్ట్ చేయరు ఇండస్ట్రీస్కి? మీకు పునాది రాయి వేయడానికి తొందర ఎందుకు? అనుమతులు వచ్చిన తర్వాత పునాది రాయి వేయచ్చు కదా. అంటే పునాది రాయి వేయడం అంటే అర్థం ఏంటంటే దీన్ని ఎవరు అడ్డు పెట్టద్దు, ఎవరైనా అడ్డు పెడితే అభివృద్ధి నిరోధకం. కానీ మీరు పునాది రాయి మాత్రం ఫారెస్ట్లో వేసేవచ్చు. అలాగే మొన్న ఒక గ్రీన్ కో చూసాం అక్కడ కాకినాడలో. గ్రీన్ కో ఇండస్ట్రీకి అందరూ వెళ్ళి చాలా హడావుడిగా చేశారు. వాళ్ళు ఇప్పుడు నిన్న అది వెనక్కి పంపించి మీరు ఆ పోర్టల్లో మళ్ళీ ప్రవేశపెట్టండి, కరెక్ట్గా చేయండి, అసలు మీరు టీఆర్ లేకుండానే ఇప్పుడు మీరు దీనికి ఎలాగొస్తారు, నెక్స్ట్ లెవెల్కి ఎలాగొస్తారు అని చెప్పి అభ్యంతరాలు వచ్చినాయి. ఇప్పుడు అసలు పర్యావరణం అనేది మరి పొద్దున ఎంత డబ్బు ఉన్నా బతకాలి అంటే మంచి పర్యావరణం ఉండాలి. అసలు అది లేకుండా కేజీహెచ్ని చంపేసి ఇక్కడ ఒక హెల్త్ సిటీ యూనివర్సిటీని చంపేసి ఇంకోటి ఇండస్ట్రీస్ అన్నింటినీ నాశనం చేసేసి అంటే పర్యావరణం అంతా నాశనం చేసేసి ఇండస్ట్రీస్ పెట్టేసుకోవడం. ఆ ఇండస్ట్రీ కాలుష్యం నియంత్రణ మండలిని చూసుకుంటారా, లేకపోతే కాలుష్యాన్ని చూసుకుంటారా? కాలుష్య నియంత్రణ మండలిని చూసుకుంటే చాలు, కాలుష్యాన్ని చూసుకోక్కర్లేదు, మీ ఇష్టం అని చెప్పేసి. కాలుష్యం పెరుగుతుంది కానీ పరిశ్రమలు కారణం కాదు. సముద్ర కాలుష్యం మీద నేను దగ్గర 2020లో కేసు వేశాను. ఇప్పటివరకు ఆ కేసు నడుస్తుంది కోర్టులో. కేవలం ఎస్టీపీల దగ్గర ఆగిపోయింది. నేను జల కాలుష్యం, వాయు కాలుష్యం అన్నీ వేస్తే ఇప్పటి వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా వాయిదాలు కోరడమే. మా జీవీఎంసీ వాళ్ళు వాయిదాలు అడుగుతారు, మిగతా వాళ్ళందరూ వాయిదాలు అడుగుతారు, న్యాయమూర్తులు వాయిదాలు ఇస్తుంటారు, యాక్సెప్ట్ చేస్తుంటారు. 5 సంవత్సరాల పాటు రోజుకి 200 మిలియన్ లీటర్ల నీరు సముద్రంలో కలుస్తుంది. సముద్రం బయోడైవర్సిటీ నాశనం అయిపోతుందంటే మనకు పట్టదు. ఎలా తయారైపోయామంటే మనం ఇప్పుడు మంచి అడవినంతా నరికేసి 4 మొక్కలు పాతించేసి ఆ మొక్కలు పాతడం మాత్రం పెద్ద ఉత్సవంగా నడిపించి పెద్ద పెద్ద వృక్షాలు కూల్చేసి అటువంటివి జరుగుతున్నాయి ఇప్పుడు. అలాగే అది కరెక్ట్ కాదు. ఒక వృక్షాన్ని కూల్చాలంటే మనం ఇప్పుడు సడన్గా కావాలంటే ఫ్యాక్టరీలో తయారు చేయలేము చెట్టుని. ఆక్సిజన్ ఇచ్చి చెట్టుని కూల్చకుండా ఉంచి కార్యక్రమం మీద చేయాలి తప్ప పెద్ద చెట్టుని నరికేసి చిన్న చిన్న పిల్లకలు 4 పాతేసి అవి మళ్ళీ అక్కడ కనబడవు, తర్వాత ఉండవు. కాబట్టి మన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం వైపు వెళ్తారో, లేకపోతే పర్యావరణం గురించి మాట్లాడితే అభివృద్ధి నిరోధకులను ముద్ర వేస్తారో వేయండి. కానీ నా దృష్టిలోని నేను పర్యావరణం గురించే పనిచేస్తాను. నన్ను అభివృద్ధి నిరోధకుడు అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు.
రాజధాని అమరావతిలో ఉండాలని విశాఖపట్నం వాసిగా ఉన్నా కూడా నేను ఒప్పుకున్నాను, గొడవ పెట్టాను, ఉండాలని చెప్పాను. కానీ అక్కడ సహజ రాజధాని ఎలా కట్టాలి, అక్కడ జరుగు భూములను ఎలా రక్షించుకోవాలి, అక్కడ 3 పంటలు పండే పొలాలను రక్షించుకుంటూ ఆ రైతులకు న్యాయం చేస్తూ రాజధాని ఎలా కట్టాలన్న దాని మీద ఆలోచన చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు బంగారం 3 పంటలు పండే నేలను ఈరోజు మనం నాశనం చేసుకుంటే రేపొద్దున మీరు ఎంత డబ్బు పెట్టుకున్నా ఈ వార్ సిచ్యువేషన్లో రేపొద్దున కూడా బియ్యం దొరక సావాల్సి వస్తుంది. మన పంట పొలాలను రక్షించుకోవాలి, మన కొండలను రక్షించుకోవాలి, మన సహజ వనరులైన చిత్తడి నేలను రక్షించుకోవాలి, ఆ తర్వాత ఏదైనా చేయండి. అంతేగాని ఇవన్నిటిని నాశనం చేసేసి అభివృద్ధి అంటూ మాత్రం అది కరెక్ట్ కాదు. దీని గురించి నేను ఎవరితోటైనా మాట్లాడడానికి వాదించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైనా సరే ఏ ఫార్ములా రమ్మన్నా సరే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వానికి కూడా నేను చిత్తశుద్ధితో రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించడానికి, అడవులను రక్షించడానికి మీరు చేయగలిగినంత చేయండి. ప్రజల ముందుని పెట్టండి విషయాలను, ప్రజలను చెప్పనియండి ఏం చేయాలని. అంతే తప్ప అడవులను ఇష్టం వచ్చినట్టు ఇండస్ట్రీస్కి ఇవ్వడం కాదు. అలాగే ఇదివరకు ఎస్కోట్ భూముల గురించి భూ నిర్వాసితుల సదస్సులో చర్చించాం. ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చాం, 2 సంవత్సరాలు అయింది. ఆ ఎస్కోట్లో భూ నిర్వాసితులు ఇంకా ఒక ఎంపీ గారు కబ్జా చేద్దామంత స్థలాన్ని ట్రై చేస్తుంటే ఇంకేం చేయాలి? సో ఇటువంటి విషయాల్లో చిత్తశుద్ధిని కానీ ప్రభుత్వం ప్రదర్శించకపోతే డెఫినెట్గా ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమంలో నేను భాగస్వామిని అవుతాను.